చిచి. ఏ వెయిటర్ ఇలారా. చెప్పండి మేడం. దుర్గా ఉందా బాబు? మెనూలో ఉందేమో చూడండి మేడం, ఉంటే తీసుకొస్తా. ఆ? ఏమండి, నేను బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి బట్టలు ఉతికేసేయండి. సరే మీరు ఉతికైపోతే నేను ఉతికేస్తా. సరే. నన్ను ఉతుకుతా అన్నదా, బట్టలు ఉతుకుతా అన్నదా? నాకు ఎందుకంత రిస్క్, ఉతికేసి వస్తే అయిపోతుంది. పాలు ఏమైందమ్మా ఇంతసేపు? నేను గిన్నె తీసుకొచ్చే వరకు లేట్ అయింది కానీ నీ పాలు ఏందయ్యా ఇట్లున్నాయి? పాలు టేస్ట్ ఉంటలేదు, ఏముంటలేవు. ఇవి చాయ్ పెడితే టేస్టే లేదు. ఇది ఎందుకమ్మా మా ఇంట్లో కూడా వాడేటి ఇవే పాలు. మా ఇంట్లో చిక్కగా ఉంటది ఎందుకు, మీ ఇంట్లో పలసగా ఉంటది ఎందుకు? చాయ్ నువ్వు కావాలంటే పెట్టుకరాపో, తాగి పెడతా. సరే వండి పెట్టుకొస్తా. ఇదిగో చూడు, టేస్ట్ చూడు. ఎట్లా చేసినావమ్మా? అందరు చేసినట్టే చేసిన. ఫస్ట్ స్టవ్ ముట్టించిన, గిన్నె పెట్టిన, దాంట్లో నీళ్లు పోసిన, తర్వాత చక్కెర వేసిన, చాయ్ పత్తి వేసిన, తర్వాత పాలు పోసిన. అవునా, మేము ఆల్రెడీగా నీళ్లు పోసినమే ఇచ్చినాం కదమ్మా, మళ్ళీ మీరెందుకు పోసారు ఇట్లా? 500 రూపాయల నోటు. ఏ ఉమా, 500 నోటు తీసుకో. ఏమండి, ఇక్కడ 500 రూపీస్ నోట్ పడిందండి నాది. అవునండి, మీరేనండి రుజువు ఏంటి? కావాలంటే అందులో చూడండి, మా తాత ఫోటో ఉంటది. ఆయన అద్దాలు కూడా పెట్టుకుంటాడు, జుట్టు కూడా ఉండదు చూడండి. అవునండి, ఇదేనా మీది? అవునండి, మా తాత అండి, ఇదేనండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఏమండి, ఒక్క నిమిషం ఇలా రండి. ఏంటండి? మీ తాత ఉన్న నోట్లు నా దగ్గర 2 ఉన్నాయండి, అవి మీవేనా చూడండి. అవునండి, ఇదిగో చూడండి మా తాత. ఇవి కూడా నాయేనండి. థ్యాంక్స్ అండి. ఓకేనండి. ఇచ్చి వాళ్ళలాగున్నారు. 1500 లాభం. ఏమండి, వీళ్ళిద్దరికి చెరొక కూల్ డ్రింక్ ఇవ్వరా? సరేనండి. నాకు బాదం పాలు ఇవ్వండి. నాకు కూల్ డ్రింక్ వద్దండి, డాక్టర్ వద్దన్నాడు. నాకు బాదం పాలు ఇవ్వండి. నాకు కూడా వద్దండి, నా గొంతుకు బాగాలేదు. నాకు కూడా బాదం పాలు ఇవ్వండి. సరేనండి, ముగ్గురికి బాదం పాలు ఇవ్వండి. బాదం పాలు ఇవ్వండి. సరేలేండి, అయితే ఇది ఒకటి లోపల పెట్టేసేసేయండి. వీళ్ళిద్దరికి డాక్టర్ వద్దన్నదంటే వీళ్ళకి బాగలేదంట తనకి. ఇది నాకు ఒక్కటి చాలండి. దీనికి ఎంతండి? 20 రూపాయలు. సరే, వెళ్దాం పదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.